శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 జూన్ నుంచి 7 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, రవి బుధులు వృషభంలో, గురువుగారు మిథున రాశిలో, చంద్ర కుజులు కర్కాటకంలో, అలాగే సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు ఉన్నారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తుల రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి గురువు గారితో కలిసి మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నది. ఈ 2 మార్పులు జరుగుతూ ఉండగా గ్రహాల యొక్క దృష్టి ప్రత్యేకంగా చెప్పుకునేది శని గారి యొక్క దృష్టి రవి బుధుల మీద ఉన్నది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్య రీత్యా కొత్త కొత్త మందులు కనుగొనే విధానం ఉంటుంది. అలాగే చర్మానికి సంబంధించిన వ్యాధులు, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నక్షత్రాలతో పని లేదు, అలాగే రాసులతో పని లేదు. ప్రతి వ్యక్తికి ఇలాంటి సమస్య ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎవరి జన్మజాతకంలో అయితే మళ్ళీ ఇలాంటి గ్రహస్థితులే ఉంటాయో, శనిగారి దృష్టి రవి బుధుల మీద కానీ, లేదా రవి బుధులతో కలిసినటువంటి శనిగారు కానీ ఇబ్బంది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఔషధ సేవ అవసరం. అలాగే రాహుకేతువులు ఎప్పుడు కూడా సమసప్తకాలలోనే ఉంటారు. అయితే రాహుకేతువుల మధ్య మాత్రమే అపసవ్య దిశలో గ్రహాలన్నీ ఉన్నాయి. ఇది కాలసర్ప దోషం అని చెప్పి చెప్తాము. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత కీడు వాటిల్లో ఈ విధంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా దైవారాధన చేయడం చాలా చాలా మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టుల విషయానికి వస్తే, కుజుని యొక్క అష్టమ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది సర్పదోషానికి సంబంధించింది కాబట్టి, సర్పదోష గ్రహాలు అవి 2 సర్పగ్రహాలు కాబట్టి ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద పంచమ దృష్టి ఉన్నది. ఇది మానసికంగా మంచి దృఢంగా బలంగా ఉండేటటువంటి దృష్టి కాబట్టి ప్రజలందరూ కూడా మంచి ధైర్య సాహసాలతో ఉంటారు అని చెప్పి తెలియజేయవచ్చు. ఇక రాసుల్లోకి వెళ్దాం. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తూ ఉంటే 3 గ్రహాల యొక్క చిహ్నాలు, ఉనికిలు, సత్ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పొచ్చు. తృతీయంలో శనిగారు ఉన్నారు, చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, అలాగే సప్తమంలో చంద్రుడు ఉన్నారు. ఈ 3 గ్రహాలు చాలా బాగున్నాయి కింద లెక్క. మిగతా గ్రహాలన్నీ అననుకూలంగా ఉన్నాయి. వాటికి ఫలితాలకి మంచి ఫలితాలు ఇవ్వడానికి పరిహారాలు చేసుకోవాలి. కుజునికి పరిహారాలు చెయ్యాలి, గురువు గారికి చెయ్యాలి, శని గారికి చెయ్యాలి, రాహుకేతువులకి చెయ్యాలి. వెరసి అన్ని గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఇది చేసుకోవడం వల్ల మీ మనసుకి మీకు చాలా తృప్తి అనిపిస్తుంది. అయ్యే పనులు ఏవైతే ఆ 3 గ్రహ స్థితులు బాగున్న కారణంగా అవుతున్నాయో మీకు ఇంకా కొంచెం లబ్ధి కలిగేటటువంటి కాలం కలిసి వస్తుంది. కుటుంబంలో ఐకమత్యం తగ్గుతోంది, ఐకమత్యాన్ని పెంచుకోవాలి. సంతానంలో మాట వినకుండా అవుతున్నారు, మాట వినేటట్టుగా చేసుకోవాలి. రుణభారాలు పెరిగేటట్టుగా ఉన్నాయి. పై అధికారుల మన్ననలు పొందేటట్టుగా ఉంది ఉద్యోగ జీవితం. ఇంకా ఏవైనా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయా అంటే ఇప్పట్లో లేవు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు వారాంతంలో. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే షష్ఠ స్థానంలోకి బుధుడు వచ్చారు. ఇది కూడా మంచి సూచన. ధనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంచెం మంచి మార్పులు వస్తాయి. ఊహించని విధంగా ధనలాభాలు, వస్తులాభాలు, వస్త్రలాభాలు ఇవన్నీ కూడా కుదురుతాయి. అన్ని విధాలుగా మీరు బాగుంటారు. అయితే ధైర్యం చేసి ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. ఏదో ఒక సంబంధం లేని సంబంధం కుదుర్చుకోవద్దు. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కూడా అధిక జాగ్రత్తలు పాటించండి. అందరూ మనవాళ్లేలే అని చెప్పి ఒక భరోసాగా, ఒక ధీమాగా ఉండవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడంతో పాటు కొద్దిగా ఒక గిన్నెలో అన్నం వండి
ఇంత అన్నము, దాని మీద నల్ల నువ్వులు జల్లేసి ఆవుకు పెట్టండి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చాలా వరకు గ్రహశాంతులు అనుకూలమవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అయితే మకర రాశి వారికి ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉందో, వీరు విందు వినోద కాలక్షేపాలు చేయడమే గాని, మృష్టాన్న భోజనాలు చేయడమే గాని, అలాగే ఈ స్థిర చరాస్తులకి సంబంధించిన వృద్ధి జరగడంలో కాస్తంత కృషి చేసుకోవడం గాని, ఇవన్నీ చాలా బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత కూడా చాలా చాలా బాగుంటుంది. అయితే వివాహాది శుభకార్యాలు కుదుర్చుకునే విషయంలో మటుకు తొందర పడవద్దు. ఇది మరీ మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి మనము అన్ని బాగున్నాయిలే, ఏదో ఒక సంబంధం చేసేసుకుందాం, ఇప్పటికే చాలా వరకు విసిగిపోయాం, మనం ఎన్నో వందల సంబంధాలు చూసామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీకు కరెక్ట్ గా సరిపోయే సంబంధం వచ్చే వరకు ఓర్పు పట్టి ఉండండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక్కనాటిది కాదు, జీవితం అంటే కలకాలం. కాబట్టి ఈ కలకాలము అభివృద్ధి పదంలో ఉండాలి. చక్కటి సంతోష సంబరాల మధ్య మీ కుటుంబం యొక్క అభివృద్ధి జరగాలి. దీని గురించి ఒకసారి దృష్టిలో పెట్టుకొని మంచి సంబంధం వచ్చేంత వరకు వేచి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.